వెల్కమ్ టు అమ్మకుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. నేను ఈ మధ్యకాలంలో మా పెద్దమ్మ జరిగిపోయి మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది. అయితే నేను పెద్దమ్మ జరిగిపోయినప్పుడు వెళ్తే మళ్ళీ 5th డే రోజు వెళ్ళిన, 9th డే రోజు వెళ్ళిన, ఇంకా 10th డే రోజు కూడా ఒక్కదాన్నే వెళ్ళి వద్దామనుకున్నాను. కానీ మళ్ళీ తెల్లవారితేనేమో మా ఆయన కోర్టుకు వెళ్ళాలి, ఇంట్లో ఎవరు ఉండరు పిల్లల్ని చూసుకోవటానికి, తీసుకొని వెళ్ళి అని చెప్పేసరికి సర్లే అని చెప్పేసి ఇంకా నేను నైటే పిల్లల కోసం నా కోసం లగేజ్ సర్దేసుకొని అన్నం తినేసి అయితే పడుకున్నాను. ఇంకా ఇంకా పొద్దున్నేమో నేనైతే ముందుగానే లేచిన, 3కి లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా 4:30 అంటే ట్రైన్ టైం వచ్చేసి 5 అండి. పిల్లల్ని లేపుతా ఉంటే అస్సలు లేవట్లేదు. నాకేమో ట్రైన్ మిస్ అవుతుందేమో అని చెప్పి టెన్షన్గా ఉండే. ఇంకా 1/2 అవర్లో పిల్లల్ని అయితే రెడీ చేసేసిన. ఇప్పుడు ఇంత పొద్దున మా గల్లీలో ఆటో దొరకాలంటే ఇబ్బంది, అందుకని చెప్పేసి ఇంకా మా ఆయననే స్టేషన్ దగ్గర దింపేస్తా అని అన్నారు. దింపడం వరకు బాగానే ఉన్నది కానండి, అంత చిన్న బైక్ పైన అసలు పిల్లల్ని వేసుకొని ఎలా కూర్చోవాలో నాకైతే అస్సలు అర్థం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇరుక్కొని కూర్చోబెడతాడు మా ఆయననైతే. ఇంకా తప్పదురా దేవుడా అనుకొని అయితే బైక్ పైన అయితే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాడు. నాకు అసలు ఇంత ఇరుకుగా కూర్చోవడం అవసరమా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా ఆయననైతే టికెట్లు తీసేసుకొని మాకు ఇచ్చేసి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము వచ్చేసరికల్లా ట్రైన్ అయితే అనౌన్స్ అవుతుంది. ట్రైన్ మిస్ అవుతుంది అనుకున్నా ఈరోజు నేను, కానీ మిస్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత ముందర ఎక్కుదాం అనుకుంటే ట్రైన్ ముందర ఎప్పుడు ఎక్కినా సరే ప్లేస్ ఉండదు. అందుకని చెప్పేసి వెనకాల వరకు నడుచుకుంటూ వెళ్ళి ఇంకా ట్రైన్ ఆగిన తర్వాత ట్రైన్లోకి అయితే ఎక్కినాము. నేను ట్రైన్లో అసలు ప్లేస్ ఉంటుందో ఉండదో అనుకున్నా, కానీ అసలు చూస్తేనైతే ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ప్రశాంతంగా కూర్చొని వెళ్ళొచ్చండి. ఇలాంటి టైంలో నాకు ఏమనిపిస్తుంది తెలుసా, అనవసరంగా నా పనుల కోసము పిల్లల్ని పొద్దున్న నిద్ర డిస్టర్బ్ చేసి స్కూల్ ఆబ్సెంట్ చేసుకొని తీసుకెళ్ళాలా అనిపిస్తుంది. అసలు ఇట్లాంటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే అసలు ఇబ్బంది అనేది అనిపించదండి. అసలు ఈ 15 డేస్ నుంచి డే బై డే డైలీ ట్రైన్ జర్నీ చేయాలంటే మార్నింగ్ లేవడము, అస్సలు నిద్ర ఉండట్లేదు. నాకే తలనొప్పి వచ్చేస్తుందండి, అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ఒక్కసారి వెళ్ళిపోయి వస్తే అయిపోతుందిలే అనుకునే మూమెంట్లో మళ్ళీ తెల్లారి మా ఆయన కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్ళాలంటే ఇంకా నాతో పాటు పిల్లల్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి పాపం పిల్లలైతే పొద్దున నిద్ర నుంచి అస్సలు లేవలేకపోయారండి. బలవంతంగా లేపి మరి తీసుకురావాల్సి వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కి కాసేపు పడుకున్నామండి. అంతలోపుగా స్టేషన్ అయితే ఇంక ఇప్పుడైతే పిల్లల్ని అయితే లేపిన. ఇంకా స్టేషన్ వచ్చిన తర్వాతనైతే దిగినాము. దిగినాక ఇప్పుడు నడుచుకుంటూ ఇంకా స్టేషన్ బయట వరకు అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆటోలో ఎక్కేసి ఇంటికైతే వెళ్ళాలి. నేనైతే ముందుగానే మమ్మీకి చెప్పేసిన పిల్లల్ని తీసుకొస్తున్నాను. ఇంకా వాళ్ళు టిఫిన్ అయితే చేస్తా అన్నారు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. మరి ఇదండి ఈరోజు వ్లాగు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?